పర్వాలేదండి, బాగానే ఉన్నారు. ఆబ్వియస్గా రామ్ చరణ్ చాలా బాగున్నాడు. అండ్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ అండ్ యాక్టింగ్ సూపర్ అండి, బాగుంది. బానే ఉంది. ఓకే మూవీ. అంటే ఏది ఇది ఒక మూవీలా లేకుండా చాలా న్యాచురల్ గా అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ప్రతిదీ బాగుంది, అది చూసిన వాళ్ళకి ఇంకా బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. రామ్ చరణ్ లుక్స్ అవన్నీ ఎలా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ మేము దాదాపు ఒక స్క్రీన్ 5 మేమే బుక్ చేసుకున్నాము మా విబీజే అండ్ ఎంఎంఎన్ ద్వారా. సో చాలా బాగా జరిగింది, మూవీ ఎక్సలెంట్. దిల్ రాజు గారికి అండ్ మా నిజామాబాద్ వాస్తవ్యులు మా దిల్ రాజు గారికి, మా శిరీష్ గారికి కంగ్రాచులేషన్స్. చాలా సూపర్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. పొలిటికల్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా మీకు ఏం నచ్చింది గేమ్ చేంజర్ మూవీలో? పొలిటికల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళే చూడాలి అనుకుంటే వాళ్ళే చూడొచ్చు. ఆఫ్టర్ 4 years రామ్ చరణ్ థియేటర్ లో కనిపించారు కదా, సింగిల్ స్క్రీన్ లో ఎలా అనిపించింది ఆ వైబ్? చాలా బాగుంది. మీకు బాగా ఏం నచ్చింది? నాకా ఏం నచ్చిందంటే హీరో ఎంట్రీస్ కానీ అవన్నీ నచ్చింది. సాంగ్స్ నానా హైరానా బాగుంది. చాలా బాగుంది. వాటి స్మగ్లింగ్ వాటి కంటే కూడా ఇది వన్ ఆఫ్ ద డిఫరెంట్ వర్షన్ ఇది చాలా బాగుంది. పర్వాలేదు, ఈ కాలానికి సమ్ బెటర్ ఫిలిం. రియల్లీ చాలా బాగుందండి. ఇన్ని బిఫోర్ ఫిలిమ్స్ కంటే రామ్ చరణ్ది ఈసారి డాన్స్ కానీ చాలా బాగా చేశారు. పాత ఫిలిమ్స్ కంటే నాకు ఈ ఫిలిం చాలా నచ్చింది. ఎందుకంటే ప్రజలకి మార్పు ఎలా ఉండాలి, ఎలా ఓట్లు వేయాలి అట్లా అని చాలా డిఫరెంట్ గా చూపించారు. రియల్లీ సూపర్, నో వర్డ్స్ టు సే. సినిమా బాగుంది. సార్ బాగుంటుంది మూవీ, చాలా బాగుంది, వర్తబుల్. శంకర్ యొక్క డైరెక్షన్ బాగుంది, హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు. మెయిన్ ఇందులో శంకర్ యొక్క డైరెక్షన్ అడుగడుగున మీకు కనబడుతుంటుంది. స్పష్టంగా ఆయన అవినీతి మీద పోరాటం, హీరో యొక్క అవినీతి ఉంటుంది. స్పష్టంగా మనకు ఒక సందేశం కనబడుతుంది. శంకర్ మూవీ ప్రతి సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది, ఆ మూవీ ఇక్కడ మెసేజ్ కనబడుతుంటుంది. వర్తబుల్, తప్పకుండా చూడొచ్చు. పొంగల్ అందరూ మంచిగా, హ్యాపీ పొంగల్ అందరికి. అదే ఎంత ప్యూర్ గా ఉండాలి ఎలక్షన్స్. రామ్ చరణ్ ఆల్వేస్ లైక్ ఆల్ టైమ్ గుడ్ నైట్స్. మంచిగా ఉందండి డైరెక్షన్. అదే సెకండ్ హాఫ్ ఎక్కువ బాగుంది. కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ లో బాగున్నాయి సాంగ్స్. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ అవుట్ స్టాండింగ్ లైక్ యాజ్ యూజువల్. యా, కానీ తక్కువ ఉంది. అప్పన్న క్యారెక్టర్ లో ఎలా చేశారు చరణ్ గారు? నైస్, వెరీ నైస్. యాజ్ యూజువల్ రామ్ చరణ్ అయితే ఎక్కడ తగ్గలేదు. సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది. అంటే అప్పన్న క్యారెక్టర్ కు నేషనల్ అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి సుకుమార్ చెప్పారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నాకు తెలియదు, బట్ ఇట్స్ ఫైన్. ఓవరాల్ ఇట్స్ చాలా బాగుంది మూవీ. ఫస్ట్ లో హెలికాప్టర్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. స్టార్టింగ్ ఫైటింగ్ సీన్స్ అన్ని అదిరిపోయినాయి, చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. కొండ జాతర సాంగ్ చాలా బాగుంది. అది అసలు మూవీకి హైలైట్ అన్నమాట. కొండ జాతర ఆ రామ్ చరణ్ ఆ గెటప్ లో చాలా బాగున్నాడు. బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. సూర్య యాక్టింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సూర్య యాక్టింగ్ ఈక్వల్ టు రామ్ చరణ్. సినిమా చాలా 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 బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సంక్రాంతికి ఐస్ ఫిస్ట్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సెట్టింగ్స్ కానీ ఉన్నాయి. సినిమా కథాంశాలు అన్నీ చాలా బాగున్నాయి. నా పాత్ర కూడా చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. ఎస్పీ రోల్ చేశాను. చాలా చేసిన గట్టిగా పోటీస్తుందండి. ఇదే మెయిన్ అవుతుంది అని నేను అనుకున్నాను. నేను ఎందుకంటే అంతగా బాగా భారీ బడ్జెట్ సినిమా ఇది. ఎంత ఖర్చు పెట్టా అంత తెర మీద కనిపిస్తుంది. దిల్ రాజు గారికి రియల్ సంక్రాంతి కానుక గేమ్ చేంజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మార్కెట్ ఏముంది ఆయనకి? మార్కెట్ ఇప్పుడు ఆయన గత సినిమాలు ఎలా ఉందో అదే ఉంది ఇది. అంటే థాట్ ఒకసారి నచ్చపోవచ్చు కానీ జనాలకి నచ్చిన వాళ్ళకి చూస్తున్నా. నాకు నచ్చింది. ఆయన సినిమాలో ఉండే ఏదైతే సామాజిక బాధ్యతలు ఉంటాయో ఆ సామాజిక బాధ్యత యొక్క అంశాలు దీంట్లో స్పష్టంగా ఉన్నాయి. మరో ఎక్సలెంట్ మూవీ ఇది. శంకర్ గారికి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శంకర్ గారు దీంట్లో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, సినిమా గొప్పగా చిత్రీకరించినందుకు. థ్యాంక్ యూ. మైండ్ ఎగిరిపోయింది అలా సినిమాకి మాత్రం.
సినిమా ఎక్సలెంట్ ఉంది, అందరూ కంపల్సరీగా చూడండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ సూర్య కాంబినేషన్ వచ్చే సీన్స్ కానీ ఎక్సలెంట్ గా మండాయి. తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, శంకర్ గారి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి, అందరూ చూడండి. సూపర్ ఉంది. ఐ లవ్ రామ్ చరణ్ యాక్షన్ అండ్ కియారా అద్వానీస్ యాక్షన్. డాన్స్ స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి, యాక్షన్ కూడా బాగుంది. హెలికాప్టర్ సీన్ ఒకటి ఉంటది స్టార్టింగ్ లో, చాలా మంచిగా తీశారు. ఐ హ్యాడ్ గూస్ బంప్స్. ఫైట్స్ బాగున్నాయి, హీరో ఎంట్రీ బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. బాగుందండి, సినిమా బాగుంది, వన్ టైం వాచ్ బాగుంది. టోటల్ సూపర్ సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఎక్స్ట్రాడనరీ మూవీ, పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. చెప్పడానికి ఏం లేదు బ్రో, రామ్ చరణ్ కిల్డ్ ఇట్. ఓకే, ఒకసారి చూడొచ్చు, ఫ్రాంక్లీ స్పీకింగ్ అంతే. నా ముందుగా మెగాస్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం ఒక ట్రిపుల్ తర్వాత మళ్ళీ డబుల్ రూల్ లా కనిపించింది. మన రామ్ చరణ్ ఒక రూల్ తోనే డబుల్ రూల్ చేసిండు, 2 రూల్స్ పఠించిండు, మంచిగా చేసిండు. అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గా బాగా చేసిండు, ఇక్కడ మన పొలిటికల్ గా చేసిండు. ఈ సినిమా మాత్రం సమాజ సేవ సంబంధించిన సినిమా. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక యాక్షన్ మూవీ కాదు. ఇది ఒక మన సమాజానికి ఎలా బాగుపడితే బాగుంటుంది ఫ్యూచర్ లా, అంటే తరతరాలు మనం బాగుపడాలంటే ఈ సినిమా చూడాలి. ఇది బాగుంటది. అంటే ఒక సినిమా మాత్రం రామ్ చరణ్ కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బస్టర్. సంక్రాంతి ముందు ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. ఇది ఒక బ్లాక్ బస్టర్. తమన్ గారు ముందుగా హెడ్సప్ చెప్పాలి, ఒక ఏఆర్ రెహమాన్ కొట్టాడు, మ్యూజిక్ బాగా కొట్టారు మీరు. ఇక డైరెక్టర్ గారు కూడా లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా తీసిన సినిమా కూడా మంచిగా ఉంది సినిమా. ఇది సమాజ సేవ కోసం చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి. సినిమా బ్లాక్ బస్టర్. హ్యాపీ సంక్రాంతి. బ్లాక్ బస్టర్. ఎలా అనిపించింది మేడం గేమ్ చేంజర్? బాగుందండి, సినిమా చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి గెటప్ అంతా టూ గుడ్, చాలా బాగుంది. తన అపియరెన్స్ గానీ, స్క్రీన్ ప్రెజెన్స్, పర్సనాలిటీ చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ గారు ఎలా చేశారు మేడం? రంగస్థలం గుర్తొచ్చిందండి, చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా మేడం? రంగస్థలం అయినట్టు కాలేదు కానీ బాగుంది. అంటే కొంతమంది సినిమా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే సినిమా తీసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. మనం సినిమాని ఒక ఒపీనియన్ పెట్టుకొని చూడకూడదు. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎంటర్టైనర్. లాగ్ ఉంది అంటున్నారు కదా, నిజమా కాదా? పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఎస్జే సూర్య అండి చాలా బాగా చేశారు. ఎవరి పాత్ర వాళ్ళదండి. తిను హీరో లాగా, తిను విలన్ లాగా చాలా బాగా చేశారు. శంకర్ ఈస్ కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు అంటున్నారు. అలాగే ఉంది కొంచెం. అంటే పొలిటికల్ గా ఎలా చేశారు రామ్ చరణ్ గారు? పొలిటికల్ గా బాగా చేశారు. మనం అసలు యాక్చువల్లీ వీ షుడ్ రిమూవ్ పాలిటిక్స్ ఫ్రమ్ ద మూవీ అండి. అదొక నార్మల్ పొలిటికల్ మూవీ లాగా భావించాలి. అందులో పవన్ కళ్యాణ్ గానీ, చిరంజీవిని లాగే అవసరం లేదు. సో ఇట్స్ అ గుడ్ మూవీ. రామ్ చరణ్ గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం? చాలా హ్యాండ్సమ్ ఉంటాడండి. సంక్రాంతి హిట్ అనుకోవచ్చండి.